హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ర్యాబిట్ ఫార్మింగ్ బిజినెస్ అంటే కుందేళ్ళ పెంపకం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ప్రస్తుత రోజుల్లో యువత ఉద్యోగం కంటే వ్యాపారమే మేలని భావిస్తున్నారు. ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు వచ్చే వ్యాపారాల కోసం అన్వేషిస్తూ ఉన్నారు. ముఖ్యంగా భారతదేశం వ్యవసాయ సంబంధిత దేశంతో పాటు అధిక జనాభా ఉన్న దేశం కావడంతో కొంతమంది వ్యవసాయ సంబంధిత వ్యాపారాలను ఎంచుకుంటున్నారు. అయితే ఇటీవల కాలంలో కుందేళ్ల పెంపకం అనేది బాగా ప్రాచుర్యం పొందింది. కుందేళ్ళు ఇతర వ్యవసాయ జంతువులతో చాలా పోలికలను పంచుకోవు. కుందేళ్ల పెంపకంలో రైతులు చాలా శ్రద్ధ అవసరమైతే ఉంటుంది. గృహ నిర్మాణం, దాన, సంతానోత్పత్తి, పెంపకం చేసిన కుందేళ్లను విక్రయించడం మధ్య పొరపాట్లు చేసేందుకు చాలా అవకాశం ఉంది. అనుభవజ్ఞులైన కుందేలు రైతులు, సంరక్షకులు కుందేలు పెంపకానికి సంబంధించి మరిన్ని వివరాలైతే మీరు తెలుసుకోవాలి. ఇక ఫ్రెండ్స్, ఉచిత శ్రేణి ఉత్పత్తి. ప్రతి కుందేలు రైతు మీ కుందేళ్లను ఆరుబయట పెంచకూడదని సూచిస్తారు. బయట ఉంచినప్పుడు కుందేళ్లు తరచుగా చాలా సులభంగా తప్పించుకుంటాయి. అదనంగా అవి కుక్కలు, పాములు, ఎలుకలు బారిన పడి గాయాల పాలవుతాయి. అలాగే పంజరాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు మీ ప్రాంతంలోని స్వభావాలను అర్థం చేసుకోవాలి. మీరు ఓపెన్ టాప్తో బార్ని నిర్మించాలని ప్లాన్ చేస్తే మీరు ఎర్ర పక్షులను పరిగణలోకి తీసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, పంజర స్థలం. మొదటిసారిగా కుందేలు పెంపకదారులు ఎక్కువ బోనులను కొనుగోలు చేయకపోవటం, పంజరానికి సంబంధించిన సరైన పరిమాణాన్ని ఎంచుకోరు. కుందేళ్లకు బోనులో నడవటానికి తగినంత స్థలం ఉందని నిర్ధారించుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, కుందేళ్ళు చాలా సున్నితమైన జీర్ణ వ్యవస్థలను కలిగి ఉంటాయి. అవి మొదటిసారిగా పెంపకందారులు అధికంగా తినిపించినప్పుడు తీవ్రమైన సమస్యలను కలిగిస్తాయి. కుందేళ్ళ అధిక బరువు ఉన్నప్పుడు వాటి పునరుత్పత్తి ఆరోగ్యం గణనీయంగా తగ్గుతుంది. అధిక బరువు ఉన్న కుందేళ్ళ పునరుత్పత్తి అవయవాలు చుట్టూ కొవ్వు ఏర్పడటం ప్రారంభమవుతుంది. ఆడ కుందేళ్ళలో ఫెలోపియన్ ట్యూబ్ల చుట్టూ ఉన్న కొవ్వుగడ్డ గర్భాశయానికి వెళ్లకుండా నిరోధిస్తుంది మరియు దీని ఫలితంగా చిన్న లిట్టర్లు ఏర్పడతాయి. ఇది ప్రసవాన్ని కూడా కష్టతరం చేస్తుంది. అలాగే ఫ్రెండ్స్, అతిగా తినడం కాకుండా కుందేళ్లకు సంబంధించిన సున్నితమైన జీర్ణక్రియ వారి ఆహారాన్ని అకస్మాత్తుగా మార్చినప్పుడు త్వరగా కలత చెందుతుంది. వారి ఆహారాన్ని గుళికలుగా మార్చే ముందు, కూరగాయలు, ట్రీట్లను పరిచయం చేసే ముందు మీరు మీ యొక్క వెటర్నరీ డాక్టర్తో మాట్లాడడం ముఖ్యము. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.